హలో, నా పేరు డాక్టర్ భానుప్రకాష్. నేను కన్సల్టెంట్ మెడికల్ హెమటో ఆంకాలజిస్ట్. సో ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే కరోనా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేని సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అందరికీ హాస్పిటల్ అడ్మిషన్ ఒక రిక్వైర్మెంట్ కూడా ఉండదు. ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే అది మనకు సోకిన తర్వాత లక్షణాలు రావడానికి కొంచెం టైం పడుతుంది. టెస్ట్ ఒక సెన్సిటివిటీ ఒక టైం నుంచి మన సోకిన దగ్గర నుంచి మనకు లక్షణాలు వచ్చిన తర్వాత తగ్గేదాకా ఒక టెస్ట్ సెన్సిటివిటీ మారుతూ ఉంటుంది. ఇప్పుడున్న సజెషన్స్ ప్రకారం మనకి కాంటాక్ట్లకు వస్తే కనుక ఎవరికైనా పర్సన్ కరోనా పాజిటివ్ ఉండి 5వ రోజుకి RT-PCR ఒక సెన్సిటివిటీ ఆల్మోస్ట్ 60% ఉంటుంది. అదే 10వ రోజుకి దాని ఒక సెన్సిటివిటీ అంటే రికగ్నైజ్ టెస్ట్ పాజిటివ్ ఉంది లేదని రికగ్నైజ్ చేసే క్యాపబిలిటీ ఆల్మోస్ట్ 75%కి రీచ్ అవుతుంది. అదే 15 రోజులు 20 రోజులు దాటిపోయిన తర్వాత దాని యొక్క సెన్సిటివిటీ మళ్ళీ తగ్గిపోతుంది. సిమ్టమ్స్ లేకపోతే కనుక ప్రస్తుతానికి ఉన్న కండిషన్స్లో నేనైతే టెస్ట్ చేయించుకోండి కంపల్సరీ అని సజెస్ట్ చేయను. కానీ 10th డేకి అట్లీస్ట్ ఒకసారి టెస్ట్ చేయించుకొని అది పాజిటివ్ నెగిటివ్ అని కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత రొటీన్ కంటిన్యూ అవటం బెటర్. లేదా సిమ్టమ్స్ ఉన్న టైంలో అంటే ఏంటి జ్వరము, దగ్గు ఇలాంటి సిమ్టమ్స్, బాడీ ఏక్స్ ఇలాంటివి వస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేయించుకోవటం బెటర్. సో WHO ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనాకి సంబంధించిన ఇవి సిమ్టమ్స్ ఇంతమంది పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో ఐడెంటిఫై చేసామని చెప్పేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం చూస్తే కనుక ఎనాస్మియా అంటే వాసన తెలియకపోవటం అట్లీస్ట్ 10% పేషెంట్స్లో ఉంది. అంటే ఏంటి 100 మందిలో 10 మందికి వాసన తెలియకుండా ఉండటం అనేది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ కింద రికగ్నైజ్ చేశారు. ఇంకా వేరే సిమ్టమ్స్ ఇట్లాంటి రేర్ సిమ్టమ్స్లో లూజ్ మోషన్స్ అవటం ఒక 10% పేషెంట్స్లో, అట్లాగే వామిటింగ్ సెన్సేషన్స్, వామిటింగ్స్ రావటం, హెడేక్ రావటం ఇలాంటి కొన్ని తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో ఉంటుంది. ఈ వాసన రాకపోవటం, వాసన తెలియకపోవటం అనేది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ WHO రికగ్నైజ్ చేసి ఇది కాకపోతే తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో మాత్రమే ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సొసైటీలో phase 3 ఆఫ్ పాండమిక్ రన్ అవుతుంది. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళని అంటుకొని సొసైటీలో స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ మంది హెల్త్ కేర్ వర్కర్స్ అంటే ఏంటి డాక్టర్లు కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ చాలా వరకు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇండియా లాంటి కంట్రీల్లో ఈ స్టాఫ్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఏంటి పనిచేసే వాళ్ళు చాలా డెఫిషియన్సీ చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడున్న కండిషన్స్లో వాళ్ళ సేఫ్టీ చూసుకోవటం ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ప్రజలకి సేవ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు టెస్ట్ చేయించుకొని క్వారంటైన్లో ఉంటాం. అందరికీ ఉన్న రూల్స్ గైడ్లైన్స్ ప్రకారం 2 వీక్స్ క్వారంటైన్లో ఉండి RT-PCR నెగిటివ్ వచ్చేదాకా వాళ్ళు క్వారంటైన్లో ఉండటం చేయాలి. ఎవరైతే కాంటాక్ట్లో ఉంటున్నారో రెగ్యులర్గా గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్గా టెస్ట్ చేయించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కరోనా పేషెంట్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తున్నారో కాంటాక్ట్ పర్సన్ కింద తీసుకొని వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి కూడా ఏంటంటే టైం టు టైం బేసిస్ టెస్ట్ చేసి వాళ్ళు నెగిటివ్ ఉన్నారా పాజిటివ్ ఉన్నారా చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. హెల్త్ కేర్ వర్కర్స్తో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎక్కువ మందితో కాంటాక్ట్ వస్తారు. సపోజ్ వాళ్ళు తెలియకుండా పాజిటివ్ ఉంటే కనుక వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే రెగ్యులర్గా వీటిలో జాగ్రత్తగా ఉండాలి. సో ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో ఎప్పుడైతే కరోనా ఇండియాకి స్ప్రెడ్ అయ్యి ఇండియాలో కేసులు నోట్ అవటం మొదలైనాయో దాన్ని phase 2 ఆఫ్ పాండమిక్ అంటారు. అంటే ఏంటి వేరే దేశాల నుంచి వచ్చి మనకి ఇక్కడ కరోనా వైరస్ ఆ పేషెంట్స్లో ఐడెంటిఫై చేసి లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పాజిటివ్ ఉంటే కనుక దాన్ని phase 2 ఆఫ్ పాండమిక్ అంటారు. అంటే ఏంటి సొసైటీలో ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి ఇంకా స్ప్రెడ్ అవటం స్టార్ట్ చేయలేదు. ఆ టైంలో మనం లాక్డౌన్ చేయటం మన ప్రైమ్ మినిస్టర్ గారు చేసిన దాని ప్రకారం, మన స్టేట్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం లాక్డౌన్లోకి వెళ్ళాం. ఎందుకంటే మన సొసైటీలో phase 3 పాండమిక్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళని అంటుకునే సిచ్యువేషన్కి వెళ్లకుండా చూసుకోవటానికి లాక్డౌన్ ఇనిషియేట్ చేసాం. ఆ టైంలో కేసులు ఒక రిపోర్టింగ్, హాస్పిటల్ ఒక రెడీనెస్ అంటే సీరియస్గా ఉన్న పేషెంట్స్ అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేయగలిగే క్యాపబిలిటీ మన దగ్గర ఉన్న సిస్టంలో అంత ఇదిగా లేదు. ఈ టైంలో ఆ క్యాపబిలిటీని బిల్డప్ చేసుకోవటానికి అట్ ద సేమ్ టైం టెస్టింగ్ ఒక క్యాపబిలిటీని పెంచడానికి ఆ టైంలో లాక్డౌన్ చాలా హెల్ప్ చేసింది. ఇండియా మొత్తం మీద ఎక్కడ ఒక చోట లాక్డౌన్ చేసి ఒకదాన్ని
పూర్తిగా అరికట్టలేకపోయాం. సో ఇది ఫేజ్ 3 ఆఫ్ పాండమిక్కి చేంజ్ అయింది. అంటే ఏంటి, సొసైటీలో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవటం స్టార్ట్ అయింది. ఇప్పుడున్న కండిషన్స్లో మన టెస్టింగ్ క్యాపబిలిటీ మార్చితో పోల్చుకుంటే బెటర్గా ఉంది. అన్ని హాస్పిటల్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు అడ్మిషన్ చేసుకోవడానికి, ట్రీట్మెంట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాయి. అందుకని ఆ టైంలో లాక్డౌన్ ఫస్ట్ 14 days, తర్వాత 28 days, తర్వాత రెస్ట్రిక్షన్స్తో పాటు కొంచెం అమలు చేయటం, ఇప్పుడున్న కండిషన్స్లో బ్యాలెన్స్ చేసుకొని లాక్డౌన్, సెల్ఫ్ రిస్ట్రిక్టెడ్ లాక్డౌన్ చేసుకోవటం ప్రిఫరబుల్ కండిషన్. అందరు డాక్టర్లు కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ ఎవరైతే కరోనా పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారో ఫుల్ ఎక్విప్డ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్తో పాటు పేషెంట్స్తో డీల్ చేయాలి. అంటే ఏంటి, ఫుల్ పర్సనల్ ప్రొటెక్టివ్ కవర్ గౌన్స్, ఫేస్ మాస్క్స్, at that N95 masks with goggles, కంప్లీట్ ఫేస్ కవర్ ఇంక్లూడింగ్ షూస్ కంప్లీట్గా కవర్ చేసి పేషెంట్స్ని అబ్జర్వ్ చేయటం, ట్రీట్మెంట్ చేయటం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కరోనా వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందరు పీపీఈ ఎక్విప్మెంట్ వేర్ చేయడానికి, తీసేయటానికి, అంటే డఫింగ్, డౌనింగ్ అని చెప్పేసి ఈ 2 ప్రొసీజర్స్ అందరికీ ట్రైన్ చేస్తారు హాస్పిటల్స్లో. చూసే ముందల గౌన్ వేసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అయిపోయిన తర్వాత దాన్ని డిస్కార్డ్ చేసేదాకా అందరికీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరంగా ఉంటాం. ఇంటికి వెళ్ళంగానే స్నానం చేయటం, హై కాంటాక్ట్ సర్ఫేసెస్ అంటే డోర్ హ్యాండిల్స్, లిఫ్ట్ హ్యాండిల్స్, ఇంట్లో ఉన్న రైలింగ్స్, టేబుల్స్ రెగ్యులర్గా క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా ఇమ్మీడియట్గా టెస్టింగ్ చేసుకొని క్వారంటైన్లోకి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా ఇప్పుడున్న హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయంటే, ఎవరైతే కరోనా ఉన్న కండిషన్స్లో ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి 7 days వర్కింగ్, 7 days క్వారంటైన్ కింద షెడ్యూల్స్ అరేంజ్ చేశారు మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్. సో అట్లా చేస్తే ప్రిఫరబుల్. ఎందుకంటే ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడానికి, క్వారంటైన్లోకి వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి కరోనా ఎట్లా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇమ్యూనిటీ వచ్చి తగ్గిపోయి మళ్ళీ రీఇన్ఫెక్షన్ వస్తుంది, వీళ్ళలో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పడానికి ఇంకా మనకు క్లియర్ కట్ ఎవిడెన్స్ అయితే లేదు. ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత మళ్ళీ రీఇన్ఫెక్ట్ అవుతున్నారని కూడా క్లియర్ కట్ డేటా లేదు. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటే ఇన్ఫెక్ట్ అవటం వల్ల లాంగ్ టర్మ్లో ఒక 60 రోజులు లేదా 3 నెలలు, 4 నెలలు, 5 నెలల తర్వాత ఏమన్నా కాంప్లికేషన్స్ రావచ్చా, లాంగ్ టర్మ్లో ఏదైనా వేరే ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చా అన్న దాని మీద కూడా క్లియర్ కట్ ఎవిడెన్స్ అయితే ప్రస్తుతానికి లేదు. సో మోస్ట్లీ నా ఒపీనియన్ ప్రకారం అయితే కనుక కరోనా ఇన్ఫెక్షన్కి ఇమ్యూనిటీ వరల్డ్ వైడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే జనరలైజ్డ్ పాపులేషన్లో అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇమ్యూనిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరికైతే సీరియస్గా ఉంటుందో వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ గురించి మనం వేచి చూడాల్సిందే. కీమోథెరపీ అనేది అంటే ఒక టైప్ ఆఫ్ మెడికేషన్ ఎవరైతే క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళలో ఇస్తే కనుక మళ్ళీ వచ్చే ఛాన్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. సో కీమోథెరపీ అనేది ఏంటంటే చిన్న ఇంజెక్షన్ రూపంలో ఉండొచ్చు, ట్యాబ్లెట్ రూపంలో ఉండొచ్చు. ఎట్లయినా సరే కీమోథెరపీ ఇస్తే కనుక క్యాన్సర్ మళ్ళీ రాకుండా అరికట్టే అవకాశం బెటర్గా ఉంటుంది. కొన్నిసార్లు కీమోథెరపీ ఎట్లా ఉంటుందంటే సర్జరీ చేయక ముందల కీమోథెరపీ ఇస్తారు. కొన్ని వాటిలో సర్జరీ చేసిన తర్వాత కీమోథెరపీ. కొన్ని జబ్బులకి సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఓన్లీ కీమోథెరపీ ఇస్తే సరిపోతుంది. ఇంకొన్ని కండిషన్స్లో రేడియేషన్ ట్రీట్మెంట్తో పాటు కీమోథెరపీ ఇస్తారు, ఎందుకంటే రేడియేషన్ ఒక ఎఫెక్టివ్నెస్ పెరగటం కోసం. సో ఎలాంటి కండిషన్ అయినా సరే కీమోథెరపీ ఏంటంటే బాడీలో ఎక్కడికి స్ప్రెడ్ అయిన చిన్న క్యాన్సర్ కణాలని అన్ని అరికట్టి మళ్ళీ రాకుండా చూసుకోవటానికి కీమోథెరపీ పనిచేస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎప్పుడైనా సరే ప్రైమరీ ట్రీట్మెంట్, అడ్జువెంట్ ట్రీట్మెంట్ అని 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఏదైతే ట్రీట్మెంట్లో ముఖ్యమైనది దాన్ని ప్రైమరీ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే, రొమ్ము క్యాన్సర్ తీసుకుంటే కనుక సర్జరీ అనేది ప్రైమరీ ట్రీట్మెంట్. ఆపరేషన్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ చేస్తే ఉదాహరణకి 50% అంటే 10లో 5 తగ్గిపోతుంది అనుకుంటే కనుక అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ వల్ల ఇంకాస్త బెటర్గా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇందాక అనుకున్నట్టు ఓన్లీ సర్జరీ చేస్తే 10లో 5 తగ్గితే కీమోథెరపీ ఇవ్వటం వల్ల ఇంకాస్త 2 కానీ 3 కానీ ఎక్స్ట్రాగా నయం చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఇంకాస్త బెటర్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. కీమోథెరపీ యొక్క రిక్వైర్మెంట్ స్టేజ్ బట్టి, ఏ క్యాన్సర్ అనే దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. సో అందరికీ కీమోథెరపీ అవసరం ఉంటుందని చెప్పను, బట్ కీమోథెరపీ ఎవరైతే అవసరం ఉండి తీసుకోవట్లేదో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో కీమోథెరపీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. కీమోథెరపీలో కొత్త మందులు రావటం జరిగింది.
కొత్త కొత్త ట్రయల్స్ వల్ల లేటెస్ట్ మెడిసిన్స్తో కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుంది. కీమోథెరపీ యొక్క షెడ్యూల్స్ కూడా మారటం జరిగింది. లేటెస్ట్గా కీమోథెరపీ లాగే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని 2 రకాల మెడికేషన్స్ వచ్చినాయి. టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఏంటంటే ఒక టార్గెటెడ్ థెరపీ ఏంటంటే ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఇమ్యూనోథెరపీ ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మన బాడీ యొక్క ఇమ్యూనిటీ క్యాన్సర్ కణాల మీద యాక్ట్ చేసేటట్టు ఇమ్యూనోథెరపీ పనిచేస్తుంది. సో ఇప్పుడున్న క్యాన్సర్ ఒక ట్రీట్మెంట్లో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అనేది లేటెస్ట్ అడ్వాన్సెస్. వీటి వల్ల ఏంటంటే కీమోథెరపీ రొటీన్గా ఇచ్చినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే జుట్టు ఊడిపోవటం, కండరాల నొప్పులు రావటం, ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ వామిటింగ్స్ రావటం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ టార్గెటెడ్ థెరపీస్లో చాలా తక్కువ, అసలు ఉండవు కూడా. క్యాన్సర్ వ్యాధులు అన్ని రకాలకి కీమోథెరపీ యొక్క అవసరం ఉండదు. అంటే ఏ క్యాన్సర్ ఉంది, ఏ క్యాన్సర్ ఒక స్టేజ్ ఎట్లా ఉంది, దాన్ని ఆపరేషన్ చేయగలిగామా, పేషెంట్ ఫిట్గా ఉన్నారా, వాళ్ళకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోగలుగుతారా లేదా అనే దాని బేసిస్ మీద కీమోథెరపీ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. సో అందరికీ కీమోథెరపీ అవసరం ఉంటుందని నేను చెప్పను, కానీ ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా సరే మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అంటే ఏంటి, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ అన్నీ కలిపి దానికి అవసరం ఉందా లేదా అని డిసైడ్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంటే కనుక బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ని బట్టి అంటే ట్యూమర్ సైజుని బట్టి దాని యొక్క స్ప్రెడ్ లింఫ్ నోడ్స్కి అంటే చంకలో ఉన్న గడ్డలకి స్ప్రెడ్ అయిందా లేదా అనే దాని బేసిస్ మీద కీమోథెరపీ ఇవ్వాలా, రేడియేషన్ ఇవ్వాలా అనేది నిర్ణయిస్తాం. సో ఇప్పుడున్న బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ ఎలాంటి క్యాన్సర్లు అయినా కీమోథెరపీ కంపల్సరీ. అట్లాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే ఏంటి, పెదాల క్యాన్సర్ కానీ, నోట్లో ఉండే స్మోకింగ్ హ్యాబిట్ వల్ల పెదాలకి నోట్లో గొంతు క్యాన్సర్ కానీ ఇలాంటి వాటిలో రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఇవ్వటం కూడా ఇంపార్టెంట్. కాకపోతే ఎవరికైతే కీమోథెరపీ అవసరం లేదో వాళ్ళని ముందలే నిర్ధారించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఎవరికైతే హెడ్ నెక్ అంటే ఏంటి గొంతుకు సంబంధించింది కానీ నోట్లో ఉండే క్యాన్సర్ కానీ ఆపరేషన్ చేసి తీసేసిన తర్వాత కొంతమందికి ఓన్లీ రేడియేషన్ రిక్వైర్మెంట్, రేడియేషన్ థెరపీ అవసరం పడుతుంది. కొంతమందికి రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ 2 అవసరం పడవచ్చు. కొంతమందికి అసలు 2 అవసరం ఉండకపోవచ్చు. ఇది అందరికీ ఒకేలాగా ట్రీట్మెంట్ ఇవ్వటం క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కుదరదు. సో అందుకని ఏంటంటే ఏ పేషెంట్కి ఆ పేషెంట్ చూసి వీళ్ళకి అవసరమా లేదా అన్న దాని బేసిస్ మీద మనం చూసి ట్రీట్మెంట్ నిర్ధారిస్తాం.